మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కృతజ్ఞతలు వెల్లడించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి విలేకరులకు, మా అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారికి, మిగతా నరేష్ కుమార్ రెడ్డికి, షమీంకు, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి చూస్తే క్యూ లైన్లో ఎండనక వాననక ప్రజలందరూ, ముఖ్యంగా పేద ప్రజలు కానీ, ఎలైట్ పీపుల్ కానీ అసలు క్యూ లైన్లో నిలబడి 3-4 గంటలు ఈవీఎంలు మొరాయిస్తున్నా మేము ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా, మేము మా ఓటును వినియోగించుకోవాలా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రజలు అందరూ క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేసి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థి ఉన్నారో ఆయన ప్రజలనే కాకుండా వాళ్ళ క్యాడర్ను కూడా మోసం చేశాడు. పార్టీ ఇచ్చినటువంటి లబ్ధి ప్రజలు ఏదైనా క్యాడర్ను కూడా అన్యాయం చేసిన పరిస్థితులు ఉన్నాయి. క్యాడర్ కూడా ఎక్కడ చూసినప్పటికీ మమ్మల్ని పట్టించుకోలేదు అనేటువంటి, ప్రజలనే కాదు క్యాడర్ను కూడా పట్టించుకోలేదు అనేటువంటి భావనను వ్యక్తం చేశారు. దీన్ని బట్టి మీరే ఆలోచించుకోవచ్చు. నిన్న జరిగినటువంటి సరళి ఏకపక్షంగా జరిగింది. మా ఎమ్మెల్యేకి 30,000 పైన మెజారిటీతో మేము గెలవబోతున్నాం. మరొకసారి వైఎస్ఆర్సీపీ ఇక్కడ 2019 పార్టీ పెట్టినప్పటి నుంచి హ్యాట్రిక్ విజయం మదనపల్లిలో నమోదు చేయబోతోంది. ఈవెన్ తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు మేము ఎప్పుడో 12 గంటలకే మా పార్టీ ఎత్తిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది తెలుగుదేశం నాయకులే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఒక ఓటింగ్ సరళి కనపడుతోందని మా అభిప్రాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జూన్ 4న ముఖ్యమంత్రి కావడం ఖాయం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ సంక్షేమ ప్రభుత్వం త్వరలో రాబోతోంది. దానికి ప్రజలందరికీ సహకరించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా మా కార్యకర్తలు అసలు ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మేము మళ్ళీ మా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ఎంత చెప్పుకున్నా, మేము ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువ. అదేవిధంగా మాకు ఇక్కడ పార్టీకి బలోపేతానికి కానీ, ఈ యొక్క మా పార్టీలో మేము అందరము కలిసికట్టుగా పనిచేయడానికి కానీ సహకరించినటువంటి మిథున్ రెడ్డి గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వనండాలి. అందరికీ నమస్కారం. నిన్న 13వ తేదీ ఎలక్షన్ ప్రక్రియలో, హోరాహోరీగా జరిగిన ఎలక్షన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చాలా వరకు మాకు సహకరించారు. ఇంకా చాలా వరకు పేర్లు నేను మిస్ చేశాను. ఇంకా చాలామంది ఈ ప్రక్రియలో చాలా కీలకంగా వ్యవహరించారు. చాలా కష్టపడి ఈరోజు మనకి ఈ స్టేజ్లో మనం చేరినామంటే వాళ్ళకందరికీ మూల కారణం వీలయ్యి మన కార్యకర్తలు కానీ, మన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఆహర్నిశలు కష్టపడి ఒక క్యాండిడేట్ అయిన నన్ను, మిథున్ రెడ్డి గారిని చాలా వరకు శక్తి వంచన లేకుండా వాళ్ళు కష్టపడి ఈరోజు మనకు సక్సెస్ గమ్యానికి, అంటే విక్టరీ గమ్యానికి వరకు చేర్చినారు. కాబట్టి ఇంకా ఓన్లీ ఒక కౌంటింగ్ ప్రక్రియ మొత్తం బ్యాలెన్స్ ఉంది. దీనన్నిటికీ మేము ఈరోజు మన తట్టి శ్రీనివాసరెడ్డి గారు కూడా, మన ఆనంద్ రెడ్డి గారు, మన డాక్టర్ అనిల్ గారు కానీ, డాక్టర్ సుబ్బారెడ్డి గారు కానీ, ఇంకా పేరున చాలా కొన్ని పేర్లు నేను మర్చిపోయినాను, క్షమించండి, ఏమనుకోవద్దండి. ఇంకా చాలా వరకు ప్రతి ఒక్కరూ దీంట్లో నాకు సహకరించినారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇదే విధంగా మేము ఈరోజు ఎట్లా టీం వర్క్గా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొని సక్సెస్ అయినామో, ఇదే విధంగా ఫ్యూచర్ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా మేము ప్రజల సేవలో కూడా అందరూ ఒకే ప్లాట్ఫామ్ ఉంది. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు అవసరాలు ఏమున్నా ఖచ్చితంగా మేము 100% దీని గురించి అన్ని రకాలుగా తోడ్పడుతుంటామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. ప్రజలు ఈ రకంగా మాకు సహకరించినారు. ప్రజలు కూడా మాకు చాలా వరకు సహకరించినారు. ఈరోజు మదనపల్లి ఓటర్స్ కూడా చాలా తెలివి ఉండేవాళ్ళు. ఖచ్చితంగా ఎవరు మనకు ఏ రకంగా ప్రజలకు బాగా చేయగలరు, ఏ రకంగా అభ్యర్థి అయితే మనకు మేలు జరుగుతుంది అని ఆలోచించి ఓటేశారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా వాళ్ళు నా మీద పెట్టిన నా విశ్వాసాన్ని ఖచ్చితంగా నేను ఒమ్ము చేయకుండా ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో అందరినీ కలుపుకుంటా పోయి ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండి మదనపల్లి కృషి కోసం సహకరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను. వైఎస్ఆర్సీపీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు గత 4-5 నెలల నుంచి తీవ్రంగా కష్టపడుతూ వచ్చారు. ముఖ్యంగా ప్రజలైతే మీరు గమనిస్తే క్యూ లైన్లో పెన్షన్ తీసుకున్న ముసలి వాళ్ళందరూ కూడా బాగా ఓటింగ్ వేయడం జరిగింది. లేడీస్ ఓటింగ్ శాతం చాలా గణనీయంగా పెరిగింది.
వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మేము సీఎం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కడ పోయి చూసినా కూడా మా ఓటు జగన్కే మేము క్యూ లైన్లో వచ్చి పోయినప్పుడు వాళ్ళంతకు వాళ్ళే మమ్మల్ని చూసి మా ఓటు జగన్కే వేస్తున్నామని చెప్పి ముక్తకంఠతో చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీ గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎప్పటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ నాయకులు కానీ మేము మేలు మరలని చెప్పి మనవి చేసుకుంటున్నాం.